అయితే ఉన్నారు. వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. సో మనం 2, 3 ఎపిసోడ్లుగా 2024 ఆంగ్ల సంవత్సరం ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు ధనుస్సు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి 2024 ఎలా ఉండబోతుందనేది సుధాకర్ సార్ ద్వారా విందాం. సుధాకర్ సార్. శాకాంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. 2024 ప్రిడిక్షన్స్ ఫలితాలు ఎలా ఉంటాయి రాశి వైజ్‌గా మనం చూస్తే ధనస్సు రాశి. సో, ధనస్సు రాశికి అధిపతి గురువు అవుతున్నాడు. ఇది అదృష్టానికి ఇల్లు గూడా. కాబట్టి వీళ్ళకి అధికమైనటువంటి జ్ఞానం ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు. లేదంటే కన్సల్టెన్సీ రంగంలో బాగా రాణిస్తారనమాట వీళ్ళు. సో, వీళ్ళకి ప్రయాణాలు అధికంగా చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రయాణాల ద్వారా సాధించినటువంటి జ్ఞానము ఇతరులకి నేర్పించే అంత జ్ఞానాన్ని వీళ్ళు అభ్యసిస్తారన్నమాట. కాబట్టి ఈ ధనస్సు లగ్నం గాని, లేదా రాశి వాళ్ళు గాని చాలా జ్ఞానవంతులు. ప్రత్యేకంగా ఇతరులకి సలహాలు ఇవ్వడంలో మొదటుంటారు అనేసి చెప్పొచ్చనమాట. సో, ముఖ్యంగా ధనుసు రాశి వారికి 2024లో ఎలా ఉంటుంది అంటే, తృతీయంలో శని వీళ్ళకి. అంటే ఏళ్ళనాటి శని నుండి ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఎన్నో కష్టాలను, నష్టాలని అధిగమించినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ సందర్భంలో అనవసరమైనటువంటి ఖర్చులు గాని చేస్తే, శని భగవానుడు ఇక్కడ వీళ్ళకి సంపాదన విషయంలో చాలా కఠినంగా ఉండేటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి దుబారాగా ఖర్చు పెట్టకూడదు. ఎవరు ధనుసు రాశి వారు. ఎందుకంటే ఆల్రెడీ ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం వీళ్ళకి నేర్పించినటువంటి గుణపాఠాలు చాలా ఉన్నాయి. అలా నేర్చుకున్న తర్వాత కూడా వీళ్ళు ఖర్చులు పెట్టారంటే దుబారాగా. సో, ఈ ధన సంపాదన విషయంలో చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మాట్లాడేటువంటి కమ్యూనికేషన్ కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలా. తొందరపడి జ్ఞానం ఉంది అనేసి తొందరపడి ఏదంటే అది మాట్లాడితే కూడా తప్పులు దొర్లే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇరుగు పొరుగు వారితో స్నేహపూర్వకంగా ఉండాల. అట్లే ఆఫీస్‌లో కొలీగ్స్‌తో కానీ, కింద సబార్డినేట్స్‌తో కానీ చాలా ఆహ్, ఆహ్, చాలా మర్యాదపూర్వకంగా ఉండాలి. ఎక్కడ గాని అగౌరవపరిచే విధంగా గాని, ఇతరులని ఇబ్బంది పడేటట్లు గాని చేయకూడదు. ఇతరులకి సహాయం చేసేటువంటి మార్గంలో పయనించాలా ఈ ధనుసు రాశి వాళ్ళు తృతీయంలో శని ఉన్న కారణంగా. లేకుంటే ఏమవుతుంది అంటే, ఇరుగు పొరుగు వారు వీళ్ళని చూసి తిట్టుకునేటువంటి స్వభావం ఉంటుంది. వీళ్ళ గురించి తప్పుగా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ సరిగ్గా పని చేయకపోవచ్చు. ఇతను ఏదైతే ప్రయత్నాలు చేస్తాడో, ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆఫీస్‌లో కొలీగ్స్‌తో కూడా చాలా సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకోవాలనే కానీ, ఎక్కడా గాని తిరుగుబాటు చర్యలనేది పనికిరావు. అంతేకాకుండా చతుర్థంలో రాహువు. కాబట్టి వీళ్ళకు కోరికలు అధికంగా ఉంటాయి. అది ఓవర్ ఇమాజినేషన్‌లో ఉంటారు మీరు. కాబట్టి ఆహ్, ఆకాశంలో ఆకాశంలో నడవకుండా భూమి మీద నడవండి. ఈ ధనుసు రాశి వారికి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అర్థమవుతుంది. లేకుంటే మీ యొక్క కోరికలు లేదా కలలు ఏదైతే ఉన్నాయో అవి కలలుగానే మిగిలిపోతాయి. కాబట్టి ప్రయత్నం చేయడానికి శని మీకు శాయశక్తులా కృషి చేయడానికి సహకరిస్తున్నాడు. కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలు మీరు వేసుకున్నట్లయితే అది సాధించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము. అంటే ఇంతకుముందు దీర్ఘకాలికంగా 2 ఏళ్లకు 3 సంవత్సరాలకు ముందు మీరు ఏదైతే ఊహించి ఉంటారో దాన్ని సాధించడానికి 2024 నెరవేర్చడానికి ఇది సరైనటువంటి సమయంగా ధనుసు రాశి వారికి చెప్పొచ్చనమాట. కాబట్టి చతుర్థంలో ఉన్నటువంటి రాహువు మీకు టెక్నికల్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. పురోభివృద్ధి లభిస్తుంది. అట్లే ఇంట్లో వాళ్ళతో కొంచెం వివాదాలు, అభ్యంతరాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిని బాగా చూసుకోండి. ఆహ్, త తల్లి అంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా మాట్లాడకండి. అంటే ఇల్లు వదిలేయాలనేటువంటి భావనలోనే ఉంటారనమాట మీరు. అందువలన అధికంగా మాట్లాడతారు. ఈ ఇంట్లో వాళ్ళతో గొడవలు పడతారు. ఇల్లు వదిలి బయటొస్తే ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే బయట వాళ్ళతో బాగుంటారు. ఇంట్లో వాళ్ళతో గొడవలు పడేటువంటి స్వభావం కలిగి ఉంటారు. చాలా ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి.
లేదంటే మాతృభూమిని వదిలి ఫారిన్‌కి వెళ్ళడం బెటర్‌గా ఉంటది వీళ్ళకి. ఇక పంచమంలో ఉన్నటువంటి గురువు మీకు ఆల్రెడీ సంవత్సరం రోజులుగా ఉంటున్నాడు. మీకు మంచి నాలెడ్జ్ ఉంది. అది సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు ఈ స్థిరమైనటువంటి స్థిర రాశిలో ఉన్నటువంటి శని మీ ప్రయత్నాలని విజయాలుగా మార్చేటువంటి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గురువు ఇచ్చినటువంటి నాలెడ్జ్‌తో మీరు ముందుకు వెళ్తే మీకు ఖచ్చితంగా అన్నీ కూడా సక్సెస్‌ఫుల్ రేట్ అధికంగా ఉండేదానికి అవకాశాలున్నాయన్నమాట. అదే సందర్భంలో దశమంలో ఉన్నటువంటి కేతువు ఎంతసేపు మీరు ఉన్నటువంటి జాబ్‌ని చేంజ్ అవ్వాలనేసి, లేదా కొత్త జాబులు ఎతుక్కోవాలనేటువంటి సవాళ్ళను అధిగమించాలనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఉన్న చోట మీరు ఉద్యోగాలు చేసుకోగలిగితే చాలా బెటర్‌గానే ఉంటది. ఎందుకంటే పంచమంలో గురువు కాబట్టి. తర్వాత షష్టమానికి కూడా గురువు వస్తున్నాడు ఏప్రిల్ నుండి. కాబట్టి ఉన్న చోటే పని చేసుకుంటే మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప కేతువు దశమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, చేంజ్ అవ్వాలనేటువంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆహ్, కూడా ఉన్నటువంటి వాళ్ళతో కలిసిమెలిసి పని చేయలేనటువంటి భావాల్ని ఆహ్, వీళ్ళు సృష్టించుకుంటారు. దాని నుండి బయటపడడానికి మీరు కేతువు యొక్క మంత్రం చదవండి. లేదా గణపతిని ఆరాధించండి. మీకు కొంచెం ఆఫీస్‌లో పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అట్లే మకర రాశిని తీసుకుంటే, సో మకర రాశికి ఏళ్నాటి శని జరుగుతుంది. 5 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఒకటి ఇంకా సంవత్సరం ఉన్నది. మార్చి 2025 వరకు ఉందన్నమాట వీళ్ళకి. సో చాలా 6 సంవత్సరాలుగా చాలా కష్టాలు అనుభవించారు. ఎన్నో దుబారా ఖర్చుల నుండి బయటపడి మనకు సంపాదన ఉంటే చాలు అనేటువంటి పరిస్థితికి ఉన్నారు. అట్లే ఈ మకర రాశి వారికి చివరిగా జరుగుతున్నటువంటిది పాదాలు. అంటే భూమి మీద పాదాలు పెట్టి పెట్టడం అంటే దాని అర్థం ఏంటంటే కష్టపడాలి. అంటే తిరగాలి. ఒక పనికి 10 సార్లు తిరగాల. సో బండ్లేసుకొని తిరగడం గాదు. ఈ ఊర్లలో అయినా కనీసం భూమికి పాదాలు టచ్ అయ్యే విధంగా నడవండి, కష్టపడండి, చెమటోడ్చి ఒక పనికి 10 సార్లు తిరిగి అవమానాల్ని, అభ్యంతరాల్ని కూడా స్వీకరిస్తూ ముందుకు వెళ్తే మీకు విజయం అనేది లభిస్తుంది. అంటే ఇప్పుడు పాదాల నుండి అలా ముందుకెళ్ళిపోతాడనమాట. తల తర్వాత హృదయం తర్వాత పాదాలు. అది ఏళ్ళనాటి శని అనేటువంటిది. కాబట్టి అలా ఏళ్ళనాటి శని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మీకు మంచి లక్ కలిసి రావాలంటే మీరు ఖచ్చితంగా వాకింగ్ చేయాలా. వీలైతే వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని నడిచి వెళ్ళండి. అలాంటి ప్రయత్నాలు చేస్తే కూడా మీకు లక్ అనేది కలిసొస్తుంది. మీ పనిలో మీరు నిమగ్నం అవ్వండి. మీకు ఆల్రెడీ నేర్పించినటువంటి ఏళ్నాటి శని గుణపాఠాలు అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తించాలా? ఎలా మాట్లాడాలా? ఇక్కడ సహనం, ఓపిక అనేది అధికంగా కావాలా? అంటే శని ఎక్కడుంటే అక్కడ సహనం, ఓపిక అనేది నేర్చుకోవాల్సినటువంటి సందర్భము. కాబట్టి కుటుంబ సభ్యులు తిరగబడతారు. కుటుంబ సభ్యులు కఠినంగా వ్యవహరిస్తారు మీ తరపున. అయినా కూడా మీరు సహనంతో, ఓపికతో ఉంటే అదే మీకు అదృష్ట పాలుగా మారే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. ఇక్కడ ద్వితీయం అంటే ధనం గూడా వస్తుంది కాబట్టి, సో ధనం యొక్క విలువ మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ప్రతి పైసా మీరు సేవింగ్స్ చేసుకోవాలి. మీ పేరు మీదుగా సేవింగ్స్ ఉంటే మీరు బెటర్ పొజిషన్‌లో ఉండే అవకాశాలు ఉంటాయి. అదే సందర్భంలో తృతీయంలో ఉన్నటువంటి రాహువు మీకు ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమాన్ని అధికంగా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ధైర్యము, సాహసం ఒక కలలు, కోరికలు లాగా ఉండిపోకుండా దాన్ని గ్రౌండ్ రియాలిటీలోకి మలుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయడానికి చతుర్థంలో ఉన్నటువంటి గురువు మీకెంతో సహకరిస్తున్నాడు. తృతీయంలో ఉన్నటువంటి గురువు చతుర్థంలో ఉన్నటువంటి గురువు మీకెంతో సహకరిస్తున్నాడు. మీ కోరికల్ని, మీ కలల్ని శుద్ధి చేస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి మీరు ఆ జ్ఞానంతో ఇక్కడ ధైర్యంగా ముందుకు వెళ్లి మీ పనుల్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే సందర్భంలో మీరు ఇల్లు కట్టేటువంటి అవకాశాలున్నాయి. వాహనాలు కొనేటువంటి అవకాశాలున్నాయి. అట్లే సుఖంగా, సంతోషంగా బ్రతికేటువంటి ఈ సమయం 2024. సో అదే విధంగానే ఏప్రిల్ నుంచి తీసుకుంటే పంచమానికి గురువు మారుతూ ఉన్నాడు. పంచమానికొచ్చినప్పుడు మీ పిల్లలు, మీ గ్రామము, మీ టౌను అంటే మీకు ఎంతో ఇష్టంగా మారవచ్చు.
పిల్లల పట్ల వ్యతిరేక భావాలు కాకుండా ప్రేమతో వాళ్ళని దగ్గరికి చేర్చి వాళ్ళకి బోధించే బోధించే విధంగా మీరు ఉన్నట్లయితే మీకు మీకు మీ పట్ల మీ నుండి మీ పిల్లలకి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళవుతాం. అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం అనేసి చెప్పవచ్చు. అట్లే స్టాక్ మార్కెటు, ఇక స్పెక్యులేషను ఇవన్నీ కూడా కలిసొచ్చేటువంటి సమయం ఏప్రిల్ నుండి ఈ మకర రాశి వారికనేసి చెప్పవచ్చు. అట్లే వీళ్ళకి భాగ్యస్థానంలో కేతువు ఉంటున్నాడు. కాబట్టి లక్ అనేది అంత సులభంగా రావట్లేదు. కష్టపడితేనే లక్ వస్తుంది అన్నట్లు ఇక్కడ కేతువు భాగ్యస్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి తండ్రిని గౌరవించండి, గురువులను గౌరవించండి, గణపతిని ఆరాధించండి. ఇక్కడ లక్ అంత సులభంగా ఓపెన్ అవ్వడం లేదు. కాబట్టి కష్టపడాలంటే గణపతిని ఆరాధిస్తే ఇక్కడ కేతు అన్‌లాక్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే మీరు దూర ప్రయాణాలు చేయండి. లేదంటే ఫారిన్‌కి వెళ్ళండి. ఫారిన్ జాబ్స్ వచ్చే అవకాశాలున్నాయి. జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం మకర రాశి వారికి. కొత్త ఆలోచనలు, కొత్త పెట్టుబడులు, కొత్త బిజినెస్, కొత్త జాబ్‌లన్నీ కూడా వీళ్ళకి కలిసొచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు మకర రాశి వారికి. అట్లే మనం కుంభరాశిని గాని తీసుకున్నట్లయితే కుంభరాశి కుంభరాశిలోనే శని సంచరిస్తూ ఉన్నాడు. వీళ్ళకి 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల యొక్క అనుభవం బాగా కలిసొస్తోంది వీళ్ళకి. ఆల్రెడీ మకర కుంభరాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి శని యొక్క ట్రైనింగ్ చిన్నప్పటి నుంచే ఉందన్నమాట. కాబట్టి వీళ్ళు ఏకాంత జీవులుగా కాకుండా ప్రపంచంలో మమేకమై అందరితో కలిసిమెలిసి ముందుకు వెళ్తే వీళ్ళ సమస్యలన్నీ కూడా చాలా తీరే అవకాశాలుంటాయి. అలా కాకుండా వీళ్ళు ఏకాంతంగా కూర్చుంటే మాత్రం వీళ్ళ సమస్యలు అధికంగా అవుతాయి. మనసు ఒత్తిడి అధికంగా ఉంటుందన్నమాట. అంటే కుంభరాశిలో ప్రయాణం చేసేటప్పుడు హృదయం మీద ఉంటున్నాడు ఇక్కడ. హృదయం అంటే భారంగా ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. ఏదో ఏదో సాధించాలనేటువంటి తపన ఉన్నా కూడా ముందుకు వెళ్ళలేనటువంటి కాళ్ళు, చేతులు ముందుకు కదలలేనటువంటి పరిస్థితిని కల్పించడం జరుగుతుంది. సో, దాని నుండి మీరు బయటపడ్డప్పుడు మాత్రమే ఆ గుణపాఠాన్ని నేర్చుకోగలుగుతారు. కాబట్టి హృదయం మీద ఉన్నటువంటి శని మిమ్మల్ని కష్టపడి పని చేయమని, దానికి తగ్గట్టు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, వ్యాయామం చేసి, బ్రేక్‌ఫాస్ట్ గూడా అంటే స్పైసీ ఫుడ్ అటువంటి వాటిని తీసుకోకుండా మీరు హుందాగా ప్రవర్తించినట్లయితే కుంభరాశి వారికి శని పూర్తిగా సహకరిస్తాడు. ఇక దశమాన్ని గూడా చూస్తున్నాడు కాబట్టి కొత్త ఆలోచనలు, కొత్త పెట్టుబడులు ఇవన్నీ గూడా బాగా కలిసొస్తాయి ఈ కుంభరాశి వారికి. ఇక స్థిరమైనటువంటి రాశి కాబట్టి మీరు ఉన్న చోటే ఉన్నట్లయితే మీకు ప్రమోషన్స్ కూడా లభించేటువంటి అవకాశాలుంటాయి. పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. అయితే ఇది అంత సులభంగా రాదు. చాలా శ్రమ పడిన తర్వాతనే, చాలా కష్ట ఓర్చిన తర్వాతనే వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం అవమానాలు, అనుమానాలు వీటిని కూడా వీళ్ళు భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, వ్యక్తిత్వం మీద ఇప్పుడు ఆయన టెస్టింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు పోగొట్టుకోకుండా మీరు చాలా గౌరవంగా నడుచుకున్నట్లయితే మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి కాలంగా కుంభరాశి వారికి చెప్పొచ్చు. అట్లే ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు మీరు స్పైసీ ఫుడ్డు ఇట్లా ఆహ్, ఇటువంటివి తీసుకుంటే మీకు అనారోగ్యం కలిగేటువంటి అవకాశాలుంటాయి. వాక్కు శుద్ధిగా ఉండాలా అంటే వాక్ శుద్ధి అంటారు దీన్ని. వాక్ శుద్ధిగా ఉండే అవకాశాలు ఉండవిక్కడ. ఎందుకంటే రాహువు ఉన్నప్పుడు చాలా చెడు మాటలు మాట్లాడతారు. చెడుగా అంటే పాచిపోయినటువంటివి, ఫ్రిడ్జ్‌లో ఉన్నటువంటి 2, 3 రోజులు ఫ్రిడ్జ్‌లో ఉన్నటువంటివి తినేటువంటి అవకాశాలు కనిపిస్తుంటాయి. కాబట్టి వాటి నుండి కొంచెం జాగ్రత్త పడితే మీ ఆరోగ్యము, మీ ఆలోచనలు మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు మీకు ఫారిన్ నుండి డబ్బులొచ్చేటువంటి అవకాశాలుంటాయి ఏదో ఒక రకంగా. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డబ్బులొస్తాయి వీళ్ళకి. ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు. లేదా ఆహ్, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చాలా కేర్‌ఫుల్‌గా, అన్యోన్యతగా మాట్లాడండి. లేదంటే అక్కడ వివాదాలు ఆహ్, ఆహ్, వి వివాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లే తృతీయంలో ఉన్నటువంటి గురువు మీకు మంచి ప్రయత్నాలు మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా అనుకూలంగాను, చాలా గొప్పగాను ఉంటాయి.
కాబట్టి జ్ఞానంతో మీ ప్రయత్నాలు చేస్తే మీకు ఫలితాలు ఇస్తున్నాడు గురువు ఇక్కడ. అదే అష్టమంలో ఉన్నటువంటి కేతువు మీకు సడెన్‌గా ప్రమాదాల్ని కల్పించవచ్చు. సడెన్‌గా లాస్‌ని, నష్టాల్ని సూచించవచ్చు. కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క డబ్బులు మీ చేతిలో పెట్టుకోకండి. ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఫైనాన్స్ అట్లాంటివి నడుపుతూ ఉన్నట్లయితే ప్రతిదీ లెక్కలు రాయడం అనేది చాలా ఇంపార్టెంటు. ప్రతిదీ కూడా మీకన్నా పై అధికారులకి లెక్కలు చూపించి ఆ రోజుటికి ఆ రోజు క్లియర్ చేసుకోవడం బెటరు. సో, పెట్టుకున్నట్లయితే అది మీ యొక్క లోపంగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కేతువు అష్టమంలో ఉన్నటువంటి వాళ్ళకి గందరగోళం, అడ్డంకులు, అనుకోనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలుంటాయి కాబట్టి వాటి నుండి తప్పించుకోవడానికి గణపతిని ఆరాధించడం చాలా మంచిది, శ్రేష్టము కూడా. కేతువు ఇక్కడ మీ మనసుని ఇబ్బంది పెడుతున్నాడు. మీ మాట తీరుని వక్రీకరిస్తున్నాడు. మీ మీరు మాట్లాడేటువంటి విధానాన్ని వక్రీకరించి ఇతరులకి చూపిస్తున్నాడు. కాబట్టి మీరు చాలా చాకచక్యంగా, జ్ఞానంతో మాట్లాడితే మీరు దాని నుండి బయటపడగలుగుతారు. కాబట్టి కుంభరాశి వారికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా గురువు యొక్క అనుకూలత వల్ల ద్వితీయంలో గురువు ఉన్నాడు. తర్వాత తృతీయానికొచ్చాడు. తర్వాత చతుర్థానికి కూడా వెళ్తున్నాడు. కాబట్టి వీళ్ళకి ఆల్‌మోస్ట్ ఆల్ దాని యొక్క ప్రభావం పెద్దగా కనిపించకపోయి ఉండవచ్చు. అయితే మీరు గుణపాఠాన్నయితే నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ధనం విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, పబ్లిక్ విషయంలో కానీ, మీరు ఆ గుణపాఠాన్ని జీవితంలో అవలంబించినట్లయితే మీరు ఎన్నో సమస్యలని అధిగమించగలుగుతారు. కాబట్టి రాజకీయ నాయకులకు బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది. బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కొత్త పెట్టుబడులు విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కేతువు సడెన్‌గా వీళ్ళకి లాస్ సూచిస్తుంది కాబట్టి ఉన్నటువంటి బిజినెస్‌ని రన్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమంగా కనిపిస్తుంది కుంభరాశి వారికి. అట్లే మీనరాశిని గాని తీసుకున్నట్లయితే, మీనరాశికి అధిపతి గురువు అవుతున్నాడు. ఆ గురువు వీళ్ళకి ద్వితీయంలో ఉన్నాడు ఇప్పుడు. సో, ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ధనము, వాక్కు, కుటుంబము అంతా కూడా సపోర్ట్ ఉంది వీళ్ళకి. బాగా ధనాన్ని ఆర్జిస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలొస్తున్నాయి. అంటే సరైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నారు. అయితే మీనంలో ఉన్నటువంటి రాహువు వీళ్ళకి ఓవర్ ఇమాజినేషన్, ఓవర్ థింకింగ్ ఇచ్చేటువంటి అవకాశం. కాబట్టి చిన్న గాయాలు తగిలేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక క్షణికావేశం కనిపిస్తా ఉంది. క్షణికావేశం వల్ల వీళ్ళు ఎంతో నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ రాహు యొక్క భ్రమల నుండి బయటపడడానికి మీరు దుర్గాదేవిని గాని, హనుమాన్ చాలీసా గాని పఠించినట్లయితే మీరు ఖచ్చితంగా రాహు యొక్క భ్రమల నుండి బయట రావచ్చు. రియాలిటీని తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ భ్రమలలో ఉన్నటువంటి నిజాన్ని గ్రహించడానికి గురువు యొక్క సానుకూల ప్రభావాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉండాలి. కాబట్టి దూర ప్రయాణాలు చేస్తే లాభాలొస్తాయని, సో ఏదేదో ఊహించుకునే దానికంటే కూడా మీరు ఎక్స్‌పర్ట్స్‌ని, గైడర్స్‌ని దగ్గరికి వెళ్లి గైడ్‌లైన్స్ తీసుకుంటే మీ యొక్క ఇమాజినేషన్ తొలగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అది సాధించేస్తాను, ఇది సాధించేస్తాను అనేసి ముందుగానే ప్రగల్భాలు పలికేటువంటి అవకాశాలు వీళ్ళలో మెండుగా కనిపిస్తూ ఉందన్నమాట. మీనరాశి వారు ఆల్‌మోస్ట్ ఆల్ ఇది 12థ్ హౌస్ అవుతోంది. నేచురల్ జోడియాక్ సైన్ నుండి. కాబట్టి భక్తి భావాన్ని పెంచుకోండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు పెంచుకున్నట్లయితే మీరు రాహువు ఇచ్చేటువంటి భ్రమల నుండి బయటపడొచ్చు. కేతువు ఇచ్చేటువంటి సమస్యలని అధిగమించవచ్చు. అంటే ఎదుటివాడితో మీరు ఏది చెప్పినా వాళ్ళు లెక్క చేయకపోవడం, ఎదుటివాడితో మాట్లాడడానికి విరక్తిని కలిగించడము, మీరు మాట్లాడితే వాడు విసుక్కోవడము, దూరంగా వెళ్ళిపోవడము, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు సరిదిద్దుకోండి. మీ వ్యక్తిత్వంలో లోపం కనిపిస్తుంది ఈ ఒక సంవత్సరం. కాబట్టి ఈ 2024లో మీ వ్యక్తిత్వాన్ని మలుచుకోవడానికి ద్వాదశంలో ఉన్నటువంటి శని, అంటే ఏళ్ళనాటి శని ప్రారంభమైంది కాబట్టి వీళ్ళకి గూడా ద్వాదశంలో ఉన్నటువంటి శని మీ ఖర్చుని దుబారాగా చేయనీయకుండా చేస్తున్నాడు.
కాబట్టి దుబారాగా ఖర్చు పెట్టినటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు గురవుతారు. ద్వాదశంలో ఉన్నటువంటి శని వీళ్ళకి ఆహ్, తండ్రి అనారోగ్యానికి గురి చేయడము, తండ్రి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం ఖర్చు చేసుకోవడము, మీ మీకు అనారోగ్యం కలగడం, దూర ప్రయాణాలు చేసి అనారోగ్యం రావడము, దానికి గూడా ఖర్చు చేసుకోవడము. అలా ఖర్చులనేది అధికంగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులివ్వకండి. మీ దగ్గర డబ్బులు పెట్టుకోవడం ఏళ్నాటి శని యొక్క ప్రభావం ఉండడం వలన మీ దగ్గర డబ్బుంటే బెటర్ గానీ, ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే అది మీరు కోల్పోయినటువంటి వాళ్ళవుతారు. అట్లే మీనరాశి వారికి ఏప్రిల్ నుండి తృతీయంలోకి గురువు వెళ్తున్నాడు. కాబట్టి వీళ్ళు చేసేటువంటి అన్ని ప్రయత్నాలు కూడా ద్వితీయార్థంలో బాగా కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పొచ్చు. వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా శారీరకంగా గాని, మానసికంగా గాని ఏ ప్రయత్నాలు చేసినా కూడా అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎదుటి వాళ్ళతో ఉన్నటువంటి ఇబ్బందులను మాత్రం మీరు ఈ సంవత్సరం అధిగమించాలి అంటే చాలా ఓపికగా, సహనంతో గణపతిని ఆరాధిస్తే మీకు ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అష్ట ద్వాదశంలో ఉన్నటువంటి శనిని మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆహ్, పేదలకి, అనాథలకి, హాస్పిటల్‌లో ఉన్నటువంటి రోగులకి వీలైనంత సహాయం చేయండి. మీరు సంపాదించేటువంటి సంపాదనలో. దానివల్ల శని యొక్క అనుకూలత ఎక్కువగా మీకు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్దిరాజు సార్? థ్యాంక్ యూ సుధాకర్ సార్. ఎవరికైనా డౌట్స్? ధనుస్సు నుంచి మీనం వరకు డౌట్స్ ఉంటే అడగొచ్చు, అన్మ్యూట్ చేసుకుంటాను. సార్ నమస్తే సార్, నేను రామంత్ రెడ్డి సార్. సార్ వృషభ రాశిలో ఇక్కడ అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మారడంలో కొన్ని సమస్యలు ఉన్నారు. అది వృత్తిరీత్యా ఏమైనా మార్పు అయితే బాగుంటుందా, లేకపోతే ఉన్న చోటనే వర్క్ చేయాలా? ఈ మీన రాశి వల్ల, వృషభ రాశి వల్ల మీరు అడిగేది? వృషభ రాశి వాళ్ళు సార్. సో వృషభ రాశికి తీసుకుంటే దశమ స్థానంలో శని, లాభస్థానంలో రాహు ఉన్న కారణంగా మీరు చేంజ్ చేయొచ్చు ఇప్పుడే. జనవరిలోనే మీరు చేంజ్ అవ్వాలనుకుంటే చేంజ్ అవ్వచ్చు అనమాట. జనవరిలోనే రాదు సార్, మార్చి కానీ ఏప్రిల్ కానీ సార్, అట్లా చేంజ్ అవ్వచ్చా లేదా ఉన్న జాబ్ లో ఉండాలా? మార్చి ఏప్రిల్ అంటే మీరు అక్కడే ఉండడం బెటరు. బెటరు. ఎందుకంటే గురువు రాశికి తీస్తున్నాడు. రాశికి వచ్చేసి పంచమాన్ని చూసినప్పుడు మీ యొక్క గ్రామంలోనే మీరు ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే మీకు లాభస్థానంలో ఉండి శని మీకు దశమంలో ఉండి వాళ్ళు లాగుతూ ఉంటారు. కానీ గురువు మళ్ళా మిమ్మల్ని అదే ప్లేస్ తీసుకొచ్చి మళ్ళా కూర్చోబెడతాడు. స్థిర రాశి కాబట్టి స్థిర రాశి కాబట్టి గురువు మిమ్మల్ని తీసుకొచ్చి అదే ప్లేస్ లో పెడతాడు. మీరు మారాలనుకుంటే వీలైనంత వరకు ఏప్రిల్ లోపు మారడానికి ప్రయత్నం చేయండి. అది ఏప్రిల్ లోపు అయితే బెటర్ సార్. బెటర్. అంటే గురువు మారకుండానే మీరు మారిపోవాలా. తర్వాత మీకు ఇబ్బందిగానే ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు కూడా మీకు కొంచెం కష్టాల పైన మీరు ఫారెన్కి వెళ్ళాల్సింది వస్తుంది. ఎందుకంటే గురువు ఇక్కడ వృషభ రాశికి ద్వాదశంలో ఉండి చతుర్థాన్ని చూస్తున్నాడు. పంచమ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు. కాబట్టి పోవాలన్నా పోకూడదు అనేటువంటి సందిగ్ధంలోనే ఉండిపోతారు తప్ప పోయే అవకాశం కనపడదు. కాబట్టి ముందు వక్రించి ఉన్నాడు. ఆ సమయంలో మీరు వెళ్ళి ఉండేది బెటర్గా ఉండేది. వక్రించినప్పుడు మీకు అవకాశం ఉండాలి. అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి అయితే మార్చిలో ప్రయత్నం చేయండి. వీలైతే వెళ్ళిపోవడానికి చూడండి. ఓకే సార్. అదే ఇన్స్టిట్యూట్ లో ప్రమోషన్స్ ఉన్నాయి సార్, అందుకు చేంజ్ అవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నా సార్. అదే ఇప్పుడు మీరు ఉన్న చోటే ఉంటే మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తాడు గురువు అక్కడికి వస్తానే. బాగుంది సార్. అయితే ఉన్న చోట ఉంటే స్థిర రాశి కదా అది, మంచి మంది కాబట్టి ప్రమోషన్స్ వస్తాయి మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక డౌట్ సార్, ఇక్కడ కర్కాటక రాశిలో అష్టమ శని అని చెప్పేసి ఉంది కదా సార్. ఈ అష్టమ శని నా కూతురుది ఉంది సార్. ఇది దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఆ అమ్మాయిని 3 సంవత్సరాలు ఎడ్యుకేషన్కి వెయ్యాలి, స్కూల్ పంపించాలి. ఏం చదువుతుంది? లేదు సార్, ఇంకా 3 years సార్ అమ్మాయి. వాళ్ళకేం ఉండదు సార్, వాళ్ళకేమి అది వర్తించదు. అది ఇబ్బంది ఉండదు సార్, అది మీకు వర్తిస్తుంది. ఓకే సార్. కాబట్టి కర్కాటక రాశి అన్నారు కదా, కర్కాటక 3 years ఆశ్లేష నక్షత్రం సార్. ఆశ్లేష నక్షత్రం. దాన్ని ముందుగా మీరు నక్షత్ర పరిహారం చేసుకోండి.
అవును సార్. ఆశ్లేష నక్షత్రం ఇప్పుడేం పెద్దగా ఇబ్బందులు అయితే కనపడవు. అష్టమ శని అంటే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదొచ్చినా కూడా హాస్పిటల్‌కి అవును సార్. వెళ్ళండి. సో, మీ అవును సొంత సార్. వైద్యాలు చేయొద్దండి. అష్టమంలో శని ఉన్నప్పుడు సొంత అవును వైద్యాలు సార్. చేస్తే పని చేయవు. డబ్బులు ఖర్చు అవును సార్. కర్మకారకుడు కదా ఆయన. కాబట్టి అవునవును ఏం సార్. చేయాలంటే ఆ బిడ్డకి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళి డబ్బు ఖర్చు పెడితే బాగుంటుంది. ఓకే ఒక్కటే సార్. మీకు ఇంకేం ఇబ్బందికరంగా ఇంకే అమ్మాయి నుంచి ఇంకేం రాదు. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు 3 ఇయర్స్ బిలో కదా సార్ స్కూల్‌కెళ్ళాలంటే నేను ఫిబ్రవరిలో ఎళ్ళాలనుకుంటున్నాను. అదేలే అందుకోసం సార్. వెయిట్. అది ఆ! అష్టమంలో శని ఉన్నంత మాత్రాన ఏమి కాదనమాట. ఆ! వాళ్ళ ఆ! మననే మారం చేస్తుంది. అవును సార్. అది మనం అవన్నీ చూడకూడదనమాట. ఆ వయసుకి తగినట్లు ఆ వయసులో మీరు వేసేసేయండి. అవును కొన్ని సార్. రోజులు అలవాటు అయిపోతుంది. ఈలోపుగా శని హ్మ్. కూడా అక్కడి నుంచి అవునవును సార్. శని ఉన్నాడని ఓకే మనం సార్. వేయకుండా ఉండకూడదు. శని ఉంటే నేను చెప్పాను కదా! మంచి ట్రైనర్ ఆయన. అవునవును. ట్రైనింగ్ ఇస్తాడు. అంటే అవును సార్. మొండితనాన్ని ఇస్తాడు. మొండితనాన్ని ఇస్తాడు. ఏదైనా ఆలస్యంగా వస్తుంది. తొందరపడకూడదు. అందరితో హ్మ్. పోల్చకూడదనమాట. సో, అవును సార్. వాళ్ళకి ఎక్కువ మార్కులొస్తున్నాయి, నీకు ఎక్కువ మార్కులొస్తాయని పోల్చకూడదు పిల్లల్ని. అదే అవును. తెలుసుకోవాల్సినటువంటి పేరెంట్స్. చాలా మంది ఇతరులతో పోలుస్తా ఉంటారు కదా! మీరు ఈ అమ్మాయిని గురించి కాదు. నేను మామూలుగా మాట్లాడుతున్నా. అవునవును సార్. అవును కాబట్టి సార్. అవును. ఏంటంటే ఇతరులతో అంటే శని పాలిత లగ్నం వాళ్ళని ఇతరులతో పోల్చకూడదు. అవునవును సార్. వాళ్ళతో పోల్చకూడదు. వాళ్ళు చాలా తొందరగా మార్కులు ఎక్కువగా కూడా తెచ్చుకుంటారు వాళ్ళు. శని ఫలితం వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువే తెచ్చుకుంటారు. కానీ హై నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. అవునవును హై సార్. నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళు బయట ఆ! పడలేరు. అవును సార్. కాబట్టి వీళ్ళు బయట రావడానికి కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి, మనం అంతవరకు కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలా, వాళ్ళ మనసులో ఉండేది ఏదో తెలుసుకోవాలి. వాళ్ళు అవును సార్. వాళ్ళని చెప్పే విధంగా మనం వాళ్ళకి క్లోజ్‌గా ఉండాల. అదే కదా నేను ఇంతకుముందు చెప్పిందేం చెప్పానంటే ఏకాంతంగా ఉండాలనుకుంటారు తప్ప, వాళ్ళ అవును మనసులో సార్. ఉన్నటువంటి విషయాలను చెప్పాలనేసి అనుకోరు. అది ఎగ్జాక్ట్‌లీ మనకు సార్. తెలీదు గదా! మరి పిల్లలైతే అసలు తెలీదు మనకు. వాళ్ళు చెప్తే గాని తెలీదు. అలా తెలియాలంటే మనం వాళ్ళతో క్లోజ్‌గా ఉండాలా. రోజు సంభాషించాల. పిల్లలతో అవునవును సార్. సంభాషించినప్పుడు వాళ్ళ సమస్యలన్నీ చెప్తారు. వాళ్ళతో అవును మనం సార్. ఎప్పుడో ఒకసారి యాడికి పోయినావు? ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడొస్తున్నావే? ఇవి మాత్రం మాట్లాడతాం బాగా గట్టిగా. కానీ వాళ్ళు రోజు వాళ్ళతో మమేకమై మాట్లాడడం. అది శని ఫలితం వాళ్ళతో ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి విషయాలు ఇవే గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్‌లో గూడా. ఓకే సార్. థాంక్ యూ సార్. ఈరోజు ఆ! చెప్పినవన్నీ కరెక్ట్ షూట్ అయినాయి సార్. చిన్నమ్మాయి ఒక మాట అంటే చాలు హర్ట్ అయితదింక. అదే గదా చిన్న మరి. పాప సార్ ఇంకో మాట అంటే చాలు పోతుంది. మీరు చెప్పినవి కరెక్ట్ షూట్ అయినాయి సార్ ఈరోజు అవి. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. సుధాకర్ సార్ సార్, కర్కాటక మీరు మీరు రాశి. కంక్లూడ్ చేయండి. సుధాకర్ సార్ హలో. చెప్పండి. మీరు కంక్లూడ్ చేయండి. సుధాకర్ సార్, మీరు హ్మ్. కంక్లూడ్ చేయండి. నేను డ్రాప్ అవుతున్నా కాల్ నుంచి. ఓకే. 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 చెప్పండి. కర్కాటక రాశి. సార్ కర్కాటక రాశి పుష్యమి నక్షత్రము. వర్క్ నెక్స్ట్ సడెన్ గా ఆ! కట్ అయింది. నెక్స్ట్ ఆ! ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారికి అష్టమ శని భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు కారణంగా వీళ్ళకి కొత్త అవకాశాలొస్తాయి. కొత్త అవకాశాలు జనవరి నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే మార్చిలోపు మీకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి మీరు ఆహ్, వెళ్ళేటువంటి వెళ్ళేటువంటి దారి గూడా కరెక్ట్‌గానే ఉంటది. మంచి పొజిషన్‌లోనే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ప్లేస్‌మెంట్ వస్తుంది. ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు జనవరి నుంచే ప్రయత్నాలు చేస్తే జనవరిలో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఓకే. అష్టంలో ఉన్నటువంటి శని మీకు ఇబ్బందులను కలిగించవచ్చు మీరెక్కడికి వెళ్ళినా. కాబట్టి ఓపిక, సహనంతో ఇతరులకి సమాధానం చెప్పగలిగితే మీరు ఇందులో అయినా స్థిరపడేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, ఓకే సార్. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు చాలా దూరం ప్రయాణాలు చేసి సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు. దశమంలో ఉన్నటువంటి గురువు చరరాశిలో ఉంటాడు కాబట్టి మీరు ఉన్న చోటు నుండి మారడం అనేది బెటర్‌గా కనిపిస్తూ ఉంది. ఆ రకంగా మీకు మార్చి లోపు మీరు సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మా థాంక్ అల్లుడిది యూ సార్. ధనువు రాశిలో రిట్రో జూపిటర్ ఉన్నాడు. మొన్న ఈ మధ్య ఉద్యోగం మారాడు. మళ్ళీ ఇప్పుడు ఇందాక అన్నారు కదా మారాలని అనిపిస్తుంది అని. ఎవరికి ధనుసు రాశి వాళ్ళకా? ధనువు రాశి. ధనుసు రాశి వారికా? ధనువు రాశిలో ఆ! జూపిటర్ రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు. అది అవసరం లేదు. ధనుసు రాశికి చతుర్థంలో రాహు కాబట్టి వీళ్ళు మాతృభూమిని వదిలి వెళ్ళాలనుకుంటారు. ఓహో. వెళ్ళాలనుకుంటారు. అది ఏప్రిల్ తర్వాత ప్రయత్నం చేయమనండి కలిసొస్తుంది వాళ్ళకి. ఏప్రిల్ తర్వాత. ఓకే. ఏప్రిల్ తర్వాత వెళ్ళమనండి వాళ్ళకి కలిసొస్తుంది. ద్వితీయార్థం బాగుంటుంది వాళ్ళకి. వెళ్ళాలని లేదు వాళ్ళకి. ఏంటి? వెళ్ళాలని లేదు మా అల్లుడు. మంచిదే ఇంకా.
మంచిది, ఎందుకంటే గురువు పంచమంలో కదా, మాతృభూమే మంచి. గురువు అక్కడే ఉండాలనే చూపిస్తాడు. నువ్వు మారాలనుకుంటే ఏప్రిల్ తర్వాత ఆయన మారుతాడు కాబట్టి ఆ మారే సమయంలో వెళ్ళాలి. లేదంటే బెటర్ గానే ఉంటది, ఉన్న చోటనే వీళ్ళకి ప్రమోషన్ కూడా వస్తుంది. గురువు పంచమంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ కానీ పేరు కానీ మంచిగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే దుబారాగా మాత్రం ఖర్చు పెట్టకూడదు. ప్రతి పైసాకి రాయాలా, లెక్క చెప్పాలా. అలా ఉంటేనే వీళ్ళు పురోభివృద్ధి కనిపిస్తుంది. సరే, థ్యాంక్ యూ. తర్వాత ఒక చిన్న డౌట్ సార్, మర్చిపోయినాను. చెప్పండి సార్. ఆ వృషభ రాశిలో ఇక్కడే ఉంటే ప్రమోషన్స్ ఉన్నాయి, ఒకవేళ నేను జాబ్ చేంజ్ అయినా అక్కడ బాగుందా సార్ పరిస్థితి? జాబ్ చేంజ్ అయినప్పుడు అష్టమంలో ఇది వృషభ రాశి కదా, వృషభ అవును సార్. రాశి దశమంలో శని కదా, మళ్ళా కొంత టైం తీసుకుంటాడు. టైం తీసుకుంటుందా సార్? మళ్ళీ మీకు ప్రమోషన్ కానీ లేదా పేరు రావాలంటే కూడా చాలా టైం తీసుకుంటాడు. శని మీకు అంత తొందరగా ఇచ్చేయడు. అక్కడ మళ్ళీ మింగిల్ అవ్వాలంటే చాలా లేట్ అవుతుంది. మళ్ళీ శని కూడా వస్తాడు సార్. ఇప్పుడు దీంట్లో జనవరిలోనే వస్తాడు, గురు మహాదశలోని శని స్టార్ట్ అవుతుంది. మంచిదే, బాగుంటుంది. బాగుంటుందా సార్? బాగుంటుంది. ఓకే సార్. అదే ఆ ప్లేస్ మారితే కొంచెం ప్రమోషన్స్ ఉన్నాయి సార్, ఆటో పోవాలా ఈడు ఉండాలని సందిగ్ధంలో ఉన్న డౌట్. ప్లేస్ మారిస్తేనా? ప్లేస్ మారిస్తేనా? ప్లేస్ మారకుండా బాగుంది సార్, మారితే ఎలా? ప్లేస్ మారకుండా ఉంటేనే ప్రమోషన్ అన్ని ఇచ్చేస్తాడు. స్థిర రాశికి అవును సార్. వచ్చేసాడు కదా శని, అవునవును సార్. గురువు కూడా అవును స్థిర సార్. రాశికి వచ్చేస్తాడు కాబట్టి ఉన్న చోట ఉండండి, బాగానే ఉంటది. ఓకే సార్. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు కొత్తగా అంటే కొత్తగా జాబ్ లో చేరాలి అటువంటి వాళ్ళకి మాత్రమే ఇది బాగుంటుంది. సో మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అవసరం లేదు, మీరు దానిని కొనసాగించవచ్చు సార్. ఇప్పుడు ఇప్పుడు నివసించే హౌస్ అనేటువంటిది ఈ పేరుని బట్టి, అంటే లగ్నం బట్టి తీసుకోవాలా, రాశిని బట్టి తీసుకోవాలి సార్? ఏ దిక్కు ఉండాలి? లగ్నాన్ని బట్టి తీసుకోవాలి సార్. నాది మిథున లగ్నం సార్, ఏ వైపు అయితే బాగుంటుంది సార్? ఇప్పుడు ప్రజెంట్ తూర్పు ఉన్నాను. తూర్పు ఉండరా? అవును సార్, తూర్పు ముఖం ఉన్నా. ఉత్తరం సార్. బాగుంటుంది. ఉత్తరమా సార్? ఉత్తరం బాగుంటుంది. అంటే తూర్పు ఉంటే ఏమైనా ప్రాబ్లం అంటారా సార్? అది నాకు డౌట్ ఉంది సార్. తూర్పు అంటే ఏమవుతుందంటే మీకు అష్టమం అవుతా ఉంది. కన్య కదా, మిథునం కదా. ఏమంటే నేను తీసేస్తాను. మిథునం అంటే మిథునానికి ఓకే, అది కూడా ఓకే. సార్ తూర్పు ఉత్తరం కూడా ఓకే మీకు. ఉత్తరం కూడా బాగుంటుంది సార్. ఉత్తరం అనేది శ్రేష్టం. అవును సార్. అంటే తూర్పు ఉంటే ఏమైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకంటే అట్లా కొంచెం ఏమైనా బాగుందా అనేది నా చిన్న డౌట్ ఉంది సార్. మిథునానికి తూర్పు అనేది కొంత ఇబ్బందికరమే కానీ ఆరోగ్యపరంగా మీకు బాగుండే అవకాశాలు ఉంటాయి. సంపాదన విషయంలో కొంత నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే వచ్చిన డబ్బు అంతా ఖర్చు అవ్వడం అనేది ఉంటుంది. సార్ మరి అటప్పుడు తూర్పు మారడమే మంచిది అంటారా సార్? ఉత్తరం మారడం మంచిది అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే, సోమశేఖర్ సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. ఇప్పుడు మేషరాశి మన సింహ లగ్నం సార్ అయింది. పిహెచ్డికి అనుకుంటున్నారు, దగ్గరలో ఉంది, వెళ్ళగలరా ఎలా ఉందని కుజుమహాదశ జరుగుతుంది సార్. మేషరాశికి కుజుడు లగ్నాధిపతి కదా. అవునండి, మొన్న ఎంటర్ అయ్యాడు. పైగా గురువు వేరే లగ్నంలో రాశిలోనే ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. అవును సార్. రాశిలోనే ఉండి పంచమాన్ని చూస్తున్నాడు, భాగ్యాన్ని చూస్తున్నాడు. చాలా అదృష్టం కదా. అదే పిహెచ్డికి వెళ్ళడానికి దగ్గరలో ఉంది, ఎప్పుడు అవుతుందని. బెటర్ గా ఉంటది, చాలా బాగుంటుంది, చేసుకోవచ్చు. అదే ఇప్పుడు దగ్గరలో ఉంది, ఈ ఛాన్సెస్ వచ్చాయి. కొంచెం పిలుపు రావాలి అక్కడ నుండి, ఎప్పుడు వస్తుందని. వస్తుంది మీకు ఏప్రిల్ లోపు. మీరు ఇప్పుడే జనవరి ఫిబ్రవరిలో కూడా రావచ్చు మీకు. ఓకే సార్. అది గురువు మారిన తర్వాత మనకేమైనా ఆగుతుంది అంటారు అలాగా? గురువు మారినా కూడా బాగానే ఉంటుంది మీకు. బాగానే ఉంటది కదండి. గురువు మారినా కూడా ఇబ్బంది పడాల్సిన వల్ల గురువు ఇప్పుడే ఇస్తాడు మీకు, భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఏప్రిల్ అంత లాంగ్ తీసుకోడు అనమాట. తొందరగా మీకు అవకాశాలు వస్తాయి. బిఫోర్ గా వస్తుందండి. బిఫోర్ గా వస్తుంది. అయితే దాని మీద కొంచెం కష్టపడమనండి. శని ఉన్నాడు కాబట్టి లాభస్థానంలో కొంచెం ఆలస్యం చేస్తాడు, ఆందోళన తగ్గిస్తాడు. భయపడాల్సిన వల్ల వస్తుంది. అది స్లో అవుతుంది సార్, అది అంతా అయిపోయింది, స్లో అవుతుంది. కాబట్టి ఎవరికైనా దానం చేయమనండి. ఏ దానం చేయమని? బెగ్గర్స్ కానీ ఏదైనా అన్నదానం చేయమనండి. బెగ్గర్స్ ఓకే సార్.
కొంచెం ఖర్చు పెట్టండి వచ్చే సంపాదనలో, మీకు అలాగే త్వరగా సార్. అనుకూలిస్తాడండి. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో హలో సార్. చెప్పండి మేడం. సార్ మీనరాశి సార్ 12th లో సాటర్న్ హాస్పిటలైజేషన్ ఏమన్నా చూపిస్తుందా సార్ ఇయర్? చూపిస్తుంది కదా, ఏళ్ళనాటి శని, ద్వాదశంలో శని ఉన్నాడు, ఇదే కదా ఇంతకుముందు చెప్పాను మీకు. సో మీకే, ఎవరికి అది? నాది మీనరాశి సార్, తులాలగ్నం. మీనరాశి వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించుకొని డబ్బు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే అంటే బాగు చేస్తాడు, అది ఆయన ఏం చేస్తాడంటే శుద్ధి చేస్తాడు. మీకు ఆల్రెడీ ఉంది ఆ ప్రాబ్లము, ఆ ప్రాబ్లం అయితే బయట ఎత్తేస్తాడు. సో దాన్ని మీరు డబ్బులు ఖర్చు కాకుండా మీరు చూసుకోవాలంటే శని ఒప్పుకోవడం అనమాట. కర్మకారకుడు కదా, కర్మని రుణాన్ని తీర్చుకోవాలి. ఆ రుణాన్ని తీర్చుకోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ఆసుపత్రికి వెళ్తే డయాగ్నోసిస్ కరెక్ట్ అవుతుంది, మీకు ఆ నయం అవుతుంది కదా, నయం చేయించాలి ఆయన. అది పరిస్థితి. మీరు అందరూ ఏమనుకుంటారంటే శని వచ్చేసాడు, ఖర్చు వచ్చేసింది. ఖర్చు కాదు, నీకు ఆల్రెడీ ఉన్నటువంటి జబ్బులు బయట ఎత్తేసి దాన్ని బాగు చేయించేటువంటి ప్రోగ్రామ్ చేస్తాడు ఆయన. సో దాన్ని తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. మేము దానికి ఆసుపత్రి కూడా కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనారోగ్యానికి. సో దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏం లాభాలు ఉండకపోయినా కూడా దూర ప్రయాణాలు చేసి నిరుత్సాహంతో వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. దానికంత భయపడకుండా మీ ప్రయత్నాలు మీరు అధికంగా చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఆర్థికంగా జనాభాలో బుద్ధి సరిగ్గా సక్రమంగా పని చేయకపోవచ్చు, బుద్ధి ఓకే సార్. సక్రమంగా పని చేయకపోవచ్చు. మనకి ఏది దోస్తే అది చేయాలనేటువంటి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు అనేది అధికంగా చేసేస్తూ ఉంటారు. సో దానివల్ల కొంచెం నష్టపోతూ ఉంటారు. నష్టపోయినా కూడా అది ఒక ఇది లైఫ్ లెసన్స్ అంటారు కదా, లైఫ్ లెసన్స్ ఎవరు నేర్పిస్తారు? ఇంకా ఆయన ఒకడే కదా పాపం. ఓకే చెప్పండి. వెళ్ళడానికి డొనేషన్స్ విపరీతంగా ఇస్తాం. మా అబ్బాయి కూడా మీనరాశి, బాగా డొనేషన్స్ ఇస్తారు. అదే చెప్పింది. రైట్, ఓకేనా? స్టాప్ చేద్దామా? రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ఇంకెవరైనా అడగాలనుకుంటే అడగండి ఇప్పుడే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శాకంబరి జ్యోతిషాలయం. మీకు అందరికి కూడా ఈ 2024 వన్స్ అగైన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.